మాకు ఏదైతే అవసరమో తండ్రి దాన్ని ప్రసాదిస్తున్నందుకు దాన్ని వందనాలు తండ్రి. లోకానుసారమైనది కాకుండా తండ్రి ఆత్మీయ అనుసారమైనది ఏదైనా ప్రసాదించుకోవడం నీవే తండ్రి. దాన్ని బట్టి కూడా వందనాలు తండ్రి. స్తోత్రాలయ్యా. మమ్మల్ని కూడా నీ రెక్కల కాపుదలలో కాపాడుతూ ఇంతవరకు నడిపిస్తున్న వందనాలు తండ్రి. ఇక మీదట జరగబోయే కోడిక విషయంలో కానీ, ఆరాధన విషయంలో కానీ, వాక్య విషయంలో అయినందుకు అన్నింటి కూడా నీవే అధ్యక్షత వహించుతండ్రి. సర్వము నీవే ఉన్నావన్న యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన. స్తోత్రం చెల్లిందండి అందరం కూడా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రెండు చేతుల పైకి ఒకసారి అందరం కూడా స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా స్తోత్రం. మహాదేవుడా నీకు వందనాలు. మహా ఘనకార్యాలు చేసే దేవానికి వందనాలు. అద్భుతాలు చేయు దేవానికి వందనాలు. ఎన్నో దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవునితో సహవాసం చేయడం, దేవునికి దగ్గరగా చేర్చేది ఉపవాసం. మనందరికీ తెలిసిన వాక్యమే యోవేలు 2వ అధ్యాయము 14వ వచనం చదివినప్పుడు, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం నుండి 14 వచనాలు చదువుకుందాం. మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. ఉపవాసం చేస్తేనే దేవుడు చేస్తాడా అంటే మనం
చేయటం అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ. బైబిల్లో మోసే గారు, ఎలీషా గారు, ఎస్తేరు గారు, ఇంకా చాలా మంది భక్తులు ఉపవాసం చేశారు. ఎన్ని డేస్? 40 డేస్, రాత్రి పగలు కూడా ఉపవాసం చేశారు. అంత గొప్ప గొప్ప భక్తులకే ఉపవాసం అవసరమైనప్పుడు మనకు అవసరం లేదంటారా? అవసరం. అందుకనే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు నా యొద్దకు రండి. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా వెళ్ళడం అని. సో బైబిల్లో ఉన్న భక్తులు గొప్ప గొప్ప కార్యాలు చేశారంటే వారు ఉపవాసం ద్వారే చేశారు. కాబట్టి ఫస్ట్ ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా రావడం అని, తర్వాత ఉపవాసం చేయడం దేవుడిచ్చిన ఆజ్ఞ. మనకి పదాజ్ఞలే తెలుసు, కొన్ని కొన్ని ఆజ్ఞలు తెలుసు. ఆజ్ఞలన్నిటిలో కూడా ఉపవాసం చేయడం కూడా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. దేవుడు ఇక్కడ ఎట్లా చెప్తారంటే, మీరు ఉపవాసం ఉంది కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఎందుకంటే మన లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్ లో, నా లైఫ్ లో ప్రాబ్లమే లేదు, నా లైఫ్ లో అనారోగ్యమే లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. అయితే బయట వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి, దేవుని నమ్మిన మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ దేవునికి దగ్గర చేస్తాయి. మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ కి ఒక సొల్యూషన్ ఉంటుంది. బయట వచ్చిన సమస్యలు వాళ్ళు తట్టుకోలేక, ఓర్చుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు, వ్యసనాలకి గురైపోతున్నారు. అయితే మనకు వచ్చే సమస్య మనకి ఏదో ఒక పాఠాన్ని నేర్పించే వెళ్తుంది. దేవుడు మనకి ఆ సమస్యల్లో కూడా ఒక పాఠం నేర్పిస్తాడు, ఒక ధైర్యం ఇస్తాడు, ఒక ఓర్పు ఇస్తాడు, ఇంకా విశ్వాసం. ఏదో ఒక పాపం నుంచి విడుదల కలిగించడానికి సమస్యని అనుమతిస్తాడు. సమస్య వచ్చినప్పుడు అప్పుడు మనకి అన్ని ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ మనుషుల్ని అడ్వైస్ అడగడము, డాక్టర్స్కి వెళ్ళడము, ఇంకా మనకి తెలిసినవన్నీ చేసి తిరిగి తిరిగి ఎక్కడికి వస్తాం? నా యొద్దకే రావాలి. మనకు వేరే దారి లేదు. సరే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ బాగు చేస్తాడు. డాక్టర్ ప్రతి రోగాన్ని బాగు చేయగలరా? ఒకే డాక్టర్ దగ్గరికి ఇద్దరు పేషెంట్లు వెళ్తే ఒక పేషెంట్ 6 నెలల్లో బాగైపోతారు. అదే మెడిసిన్ వాడిన ఇంకొక అతను 6 సంవత్సరాలు అయినా బాగోదు. మరి డాక్టర్ బాగు చేస్తే అందరినీ బాగు చేయగలగాలి కదా. కొన్ని ఒక సమస్య మన ఫ్రెండ్స్ దగ్గరకో ఇంకెవరి దగ్గరకో షేర్ చేసుకున్నామంటే సమస్య క్లియర్ అయిపోతాయా? అప్పుడు మనం ఎక్కడికి రావాలి? నా యొద్దకే మీరు రావాలి. స్వస్థత నేను ఇవ్వగలను, మీకు విడుదల నేను ఇవ్వగలను. కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, ఉపవాసం ఉన్నప్పుడు నార్మల్ డాక్టర్స్ కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయమంటారు. అది మన హెల్త్ కి చాలా మంచిది అంట. సో అలా డాక్టర్స్ చెప్పినప్పుడు ఉపవాసం ఉంటాం. నైట్ ఫుడ్ చపాతీయే తినండి, 2 తినండి అంటే ఫాలో అవుతాం. డాక్టర్ చెప్పినవన్నీ ఫాలో అవుతాం. మరి దేవుడు కూడా చెప్తున్నాడు, ఉపవాసం ఉండి నా యొద్దకు రండి అని. ఉపవాసం ఉన్నప్పుడు మన బాడీలో అన్ని రెస్ట్ తీసుకుంటాయి, ప్రతి అవయవం కూడా రెస్ట్ లో ఉంటుంది. అప్పుడు మన కాన్సన్ట్రేషన్, మన మైండ్ అంతటితో అంటే దేవుడు మన పూర్వకంగా వాటన్నిటిలో మనము విడుదల ఎందుకంటే రావాలి అంటే ఆయన కరుణ వాత్సల్యం గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడు. తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. ఒకవేళ మనం చేసిన తప్పిదములకు కానీ మనం చేసిన రాబోతుందేమో, ఆ కీడు రాకుండా ఆయన ఆపుతాడంట. నా బిడ్డ నా దగ్గరకు వచ్చి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసింది, ఒప్పుకున్నది. తనను చూసి నేను చేయను ఉద్దేశించిన కీడు చేయకుండా మానేస్తాను. ఇంకొకటి మనం చూసినప్పుడు ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21 నుండి 23 వచనాలు చదువుకుందాం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆహావా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించి తిని, మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు
ఆయనను విసర్జించు వారందరికీ వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజు కావలనని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచను. చాలు. ఇక్కడ ఎజ్రా గారి సమయంలో అక్కడ ఆ దేశమంతా పాడైపోయి మందిరం అంతా కూడా కూల్చివేయబడి ఇంకా ఆ దేశంలో నుండి ఆశీర్వాదము సమాధానము ఘనత అంతా బయటకు వెళ్ళిపోయి ఒక నిరాశ నిస్పృహ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంక ఈ సిచ్యువేషన్ మారదు, ఎవ్వరు కూడా మార్చలేరు. అయ్యో నా దేవుని మందిరం నా దేశంలో లేదే, దేవుని మందిరం లేకపోతే ఆయన సన్నిధి లేకపోతే ఇంకేంటి ఏముంటాయి, సమాధానం లేదు, ఆశీర్వాదం లేదు. అయితే ఇవన్నీ మేము తిరుగు పొందుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, ఉపవాసము ప్రకటించారు మనలాగే. అప్పుడు మేలు కలుగు చేయుటకై ఆయన ఆశ్రయించి వారందరికీ దేవుని హస్తము తోడుగా ఉంటది. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారందరికీ ఆయన హస్తము తోడుగా ఉంటది. అయితే ఆయన విసర్జించు వారందరికీ కూడా ఆయన విసర్జించిన వారి మీదకి ఉగ్రత వస్తుంది. సో అక్కడ ఏమంటే ఎజ్రా గారు వాళ్ళందరూ కూడా అన్యులకు చెప్తున్నారు అనమాట, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికి దేవుని హస్తము తోడుగా ఉంటది, ఆశీర్వదిస్తారు అని. అలాగే ఎవరైతే ఆయన విసర్జిస్తారో వాళ్ళ మీదకి ఉగ్రత వస్తుందని చెప్పారు. అయితే ఇప్పుడు వీళ్ళకి అవసరం ఎక్కడ వచ్చిందంటే మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. అయితే మా దేవుడు హస్తం మాకు సహాయం చేస్తుందని మనం కూడా అందరికీ చెప్తూ ఉంటాం కదా అన్యులకి, మా దేవుడు మాకు గొప్ప కార్యం చేసే దేవుడు, మాకు సహాయం చేసే దేవుడు అని. అయితే పరిస్థితులు బాగోలేనప్పుడు నా పరిస్థితి ఏం బాగలేదని వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళకి ఎలా ఉంటది? వీళ్ళు ఏమంటున్నారు, మాకు దేవుడు హస్తం తోడుగా ఉన్నది, ఆయన విసర్జించు వారికి ఉగ్రత వస్తుందని వాళ్ళకి చెప్పారు. అయితే వీళ్ళు యుద్ధం చేయటానికి కానీ వారికి సహాయం చేయటానికి కాల్బలం కావాలి. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. అన్యుల దగ్గర సహాయం తీసుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. నాకు గొప్ప దేవుడు ఉన్నాడు. ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. ఉపవాసం ఉండి, నాతో పాటు చెప్పండి, ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ఉపవాసం ఉండి మనం ఏ సంగతిని బట్టి ప్రార్థిస్తామో దేవుడు ఆ సంగతిని అంగీకరిస్తాడంట. అయితే వీళ్ళు చెప్పారు, రాజుల దగ్గర మాకు సహాయం తీసుకోవడానికి మాకు సిగ్గుగా ఉంది, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మా దేవుడు ప్రార్థన అంగీకరించి మాకు సహాయం చేస్తాడు, మేము అన్యుల దగ్గర నుండి సహాయము కోరుకోము, మా దేవుడు మాకు సహాయం చేస్తాడని చెప్పి వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరకు వచ్చి వేడుకున్నారు. ఒక విషయం ఏంటంటే సింపతి లాగా, నేను ఉపవాసం ఉంటే, నేను కడుపు మార్చుకుంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసేస్తాడు. నిజమే, చేసేస్తాడే. ఈ 7 రోజుల్లోపు నా జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. మనం ఎంత ఆసక్తితో ప్రభువా నా జీవితంలో కార్యం చేయని అడుగుతున్నామో దేవుడు కూడా నీ జీవితంలో ఇది మార్చుకో. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం చూస్తే, యెషయా 59 1-2 వచనాలు. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. మనం ఉపవాసం ఉన్నాం కదా, నేను కడుపు మార్చుకొని దేవుని దగ్గర ఉన్నాను కదా, ఇంకా నా ప్రేయర్స్ అన్నిటికీ దేవుడు ఆన్సర్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు మనము ఒక షుగర్ పేషెంట్ మెడిసిన్ యూజ్ చేస్తున్నాడు అనుకోండి, ఓన్లీ మెడిసిన్ యూజ్ చేసి ఇంటికి వచ్చి స్వీట్స్ కేజీ తినేస్తే షుగర్ తగ్గుతుందా? తగ్గదు. ఏం చేయాలి? ఫుడ్ మెయింటైన్ చేయాలి, మెడిసిన్ కూడా తీసుకోవాలి. అలాగే
మనం దేవుని సన్నిధికి వచ్చి ఓన్లీ ప్రార్థన చేసి ఇక్కడ కూర్చుని వాక్యం విని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకా యథావిధిగా ఉంటే కార్యం జరుగుతుందా? దేవుడు అంటున్నాడు, నీకు రక్షించకుండా ఉండడానికి నా చేతులేమి కురచ కాలేదు, నీ ప్రేయర్ వినకుండా నా చెవులేమి చెవుడు లేదు. అయితే నీకు నాకు మధ్య నీ పాపాలు అడ్డుగా వచ్చేస్తున్నాయి. నాకైతే నీ జీవితంలో మేలు చేయాలనే ఉంది, నేను స్వస్థపరచాలనే ఉంది. నువ్వు నా బిడ్డవమ్మా, నువ్వు నా బిడ్డవు కుమారుడా, నీకోసం నేను ప్రాణాన్నే ఇచ్చేసాను. ఈ కార్యం నీ జీవితంలో నాకేమైనా చిన్న విషయమా? నేను చేయగలను. అయితే నీకు నాకు మధ్య ఈ చిన్న పాపము అడ్డుగా వచ్చేస్తుంది, దాన్ని విడిచిపెట్టవా? మనం ఎలాగా ప్రభువా సహాయం చేయవా అంటే దేవుడు కూడా, అయ్యో నా కుమారి ఇదొక్కటి విడిచిపెట్టేవా, నేను నీ జీవితంలో కార్యం చేస్తాను, నేను నీ జీవితాన్ని నిలబెట్టాలని ఆశిస్తున్నాను. నువ్వు నా బిడ్డవమ్మా, రాజకుమార్తెవు, నువ్వు రాజకుమారుడివి, నీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. అయితే ఆ పాపాలు అంటే తాగడం, డ్రగ్స్, ఇవి అవి ఏవై కాకపోయినా సరే దేవునికి ఇష్టం లేనివి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన పాపాలన్నీ కనిపిస్తాయి. మనకి కనిపిస్తాయా లేదా? మన తప్పులు ఎవ్వరికీ తెలియకపోయినా నీ తప్పిదం వాక్యం దూతున్నప్పుడు కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు లోపల నుండి గుచ్చుతూ ఉంటాయి. కొన్నిసార్లు వాక్యం టాప్ మనం కొడుతున్నట్టు వాక్యం మనతో మాట్లాడుతుంది. అయితే ఎప్పుడైతే వాక్యం చదువుతూ ఉంటామో మనలో మారు మనసు కలుగుతూ ఉంటది. సో అయితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను రక్షించగలను, ఏదైనా చేయగలను, నువ్వు చేస్తున్న ఆ తప్పిదములు ఆపే. నువ్వెంత వేగం 7 దినములు అవసరం లేదు, 7 నిమిషాల్లో నీ జీవితంలో నేను కార్యం చేయగలను. అయితే నువ్వు చేస్తున్న పొరపాటు ఆపే అమ్మా, ఆపే నా కుమారుడా. అది నాకు అడ్డుగా వచ్చేస్తుంది, నేను కార్యం చేయడానికి రెడీగా ఉన్నాను, అయితే అది అడ్డుగా వస్తుంది, దాన్ని విడిచిపెట్టేవా? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, జనముల కన్నా గొప్పగా ఆశీర్వదిస్తాను. నిన్ను చూసి నీ వారందరూ ఆశీర్వదింపబడతారు. అబ్రహామును బట్టి తరతరములు ఆశీర్వదించబడ్డాయి. మనం చేసే ప్రార్థన మనం ఇప్పటికే అనుకుంటాం, మన పిల్లల తరతరాల వరకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో పాపము నుంచి విడుదల ఎలాగు మరి? మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనములో, మార్కు అక్కడ దయ్యములు పట్టిన వారు వచ్చినప్పుడు వాళ్ళు ఆ కార్యం చేయలేనప్పుడు దేవుణ్ణి అడుగుతారు, ప్రభువా మేమెందుకు చేయలేకపోతున్నాం, ప్రభువా మా జీవితంలో ఎందుకు ఇది జరగట్లేదంటే కొన్ని పాపములు, కొన్ని తప్పిదములు, కొన్ని వ్యసనములు మన మట్టుకు మనం విడిచిపెట్టలేం. దానికి ఉపవాసం అవసరం. దేవుడు చెప్పాడు, ఉపవాస ప్రార్థన వలననే దాన్ని మత్తయి సువార్తలో ఉంటది, ఉపవాస ప్రార్థన వలననే మీరు దాన్ని జయించగలరు. ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు మన కాన్సన్ట్రేషన్, మన మైండ్ అంతా దేవుడి మీద ఉంటది. మనం ఇప్పుడు ముఖ్యంగా ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా ఈ కార్యం చేయ అడగడానికి ముందు, ప్రభువా నాలో ఈ తప్పిదం ఉందయ్యా, నన్ను క్షమించు, నాలో అసూయ ఉందేమో, కోపం ఉందేమో, ఒకరి మీద నేను అసూయ పడుతున్నానేమో, లేదా ఒకరి కోసం నేను శత్రువులుగా ఉన్నారేమో, నేను ప్రేమించలేకపోతున్నానేమో, లేకపోతే వర్క్ చేస్తున్న ప్రదేశంలో ఇలా ఉన్నాను, మనం చేసిన తప్పులన్నీ మనకి దేవుడికి తెలుస్తాయి కదా, అవన్నీ ముందు మనం ఒప్పుకోవాలి. ప్రభువా నన్ను క్షమించు. ఒప్పుకున్నాక ఆయన తప్పకుండా క్షమిస్తాడు. అయితే మనం నెక్స్ట్ ఏం చేయాలి? విడిచిపెట్టాలంట. ఇప్పుడు ఒక రాంగ్ రూట్ లో వెళ్ళి యాక్సిడెంట్ అయినప్పుడు దెబ్బలు తగులుతాయి మనకి. అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీస్ అంటాడు, సరే నిన్ను క్షమించాను, నువ్వు వెళ్ళిపోవేమో అంటాడు. సరేలే, నువ్వు మా ఆయనే ఉన్నారు అనుకోండి పోలీసు దారిలో, తెలిసినోడు కదా, సరే క్షమించాను వెళ్ళిపోండి అని అంటాడు. దెబ్బలు తగులుతాయి లేదు, దెబ్బలు నొప్పి ఎవరికి తెలుస్తుంది? దేవుడు మనల్ని క్షమిస్తాడు, కానీ మనం చేసిన తప్పుదాలకి పనిష్మెంట్ ఉంటుంది. సో మనం కంప్లీట్ గా దేవుడి మీద డిపెండ్ అయిపోవాలి. ఎలా అంటే ఇప్పుడు మా శ్రేష్ఠ ఉంది, దానికి వేరే ప్రపంచమే తెలియదు. అమ్మ అంటే ఇప్పుడు తను వచ్చి అమ్మ నాకు అన్నం పెట్టు, అమ్మ నాకు బట్టలు వేయి, నాకు స్నానం చేయి, నాకు అది కొను ఇది కొను అడగదు, కానీ నాకు తెలుసు. ఎందుకంటే నేను తప్ప వేరే ప్రపంచం తనకి తెలియదు. సేమ్ మనం కూడా, ప్రభువా నీవు తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు, నాకు సహాయం చేయని దేవుడిని అడిగినప్పుడు దేవుడు కూడా మనకు అక్కరగా ఉన్నవి తప్పకుండా సహాయం చేస్తాడు. ఇంక మనము వాక్యం ఇంకొక వాక్యంలో ఏముంటదంటే 119వ కీర్తన 11వ వచనంలో, నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుంటే నేను పాపం చేయను అని.
పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుంటాను. పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే బెస్ట్ టిప్ వాక్యం చదవాలంట. చూడండి, ఇప్పుడు మనం వాట్సాప్‌లో ఒక ఫోటో ఇక్కడి నుంచి ఇంకో ఫోన్ పంపిస్తూ ఉంటాం. మనకేమైనా కనిపిస్తదా? ఫోటో ఇలా వెళ్తున్నట్టు ఏమైనా? లేదు. షేర్ ఇట్‌లో ఫోటోస్ షేర్ చేసుకుంటాం. ఏమైనా కనిపిస్తదా? లేదు. కానీ షేర్ ఇట్ అయిపోతుంది. అలాగే వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం మన లోపలికెళ్ళిపోద్దనమాట. ఆ లోపలికెళ్ళినప్పుడు మన చూపులు మారిపోతాయి. మన మాటలు మారిపోతాయి. నువ్వు తప్పు చేయాలన్నా చేయలేవు. నువ్వు ఆ మాటలు మాట్లాడాలన్నా ఆపేస్తాడు దేవుడు. ఆ సిట్యుయేషన్ రాకుండా చేసేస్తాడు. వాక్యంలో అంత శక్తి ఉంది. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుడు చెప్పాడు, వాక్యం చదివినప్పుడు నీ పాపం చేయకుండా ఉంటావని. మరి దేవుడు చెప్పాడంటే జరుగుతదా లేదా? ఆ కాలంలో భక్తులందరూ ఉన్నారంటే ఈ కాలంలో మనం కూడా ఉండగలం. కాబట్టి మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక వీక్‌నెస్ పర్సన్‌తో చేస్తే షేర్ అయిపోతూ ఉంటాయి. ఎలాగా బ్లూటూత్ నుండి, వాట్సాప్ నుండి షేర్ అయిపోతాయో, స్పిరిట్ షేర్ అయిపోతుందన్నమాట. ఒక స్పిరిట్ ఆ వీక్‌నెస్ మైండ్ మనకి వచ్చేస్తది. ఒక స్పిరిచువల్ పర్సన్‌తో మనం ఫ్రెండ్‌షిప్ చేస్తే స్పిరిచువల్ మైండ్ సెట్ వస్తుంది. అలాగే వాక్యము 3 పూట్ల తప్పకుండా నేను చదవాల్సిందే. ఎందుకంటే ఈ వాక్యం పాపం చేయకుండా నన్ను ఆపుతది. ఆ పాపం చేయకుండా నేనున్నప్పుడు నా ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడు. సో దీంతో ముగిస్తున్నాను. దీంట్లో పాయింట్స్ ఏంటంటే, ఉపవాసం అంటే దేవునికి మనల్ని దగ్గర చేసేది. అంటే దగ్గర, వాసము అంటే నివాసం అని. అండ్ ఉపవాసం అనేది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. ఇట్స్ అ కమాండ్మెంట్. దేవుడు మనకి ఉపవాసం చేయమని ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి అది మనకు అవసరం, మనం చేయాలి. ఆనాటి భక్తులకు అవసరం, ఈనాటి మనకి కూడా అది అవసరం. అలాగే పరిస్థితులు మారలేవు, ఇది నా వల్ల కాదు అని మొండి సమస్యలు వచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరిస్థితుల కన్నా మనల్ని ముందు మారుస్తాడు. మనల్ని మార్చి పరిస్థితుల్ని కూడా మార్చేస్తాడు. అలాగే పాపం చేయకుండా, పాప వ్యసనాలు, చెడుతనము ఏదైనా మనల్ని దేవుడు దూరం చేస్తుందో దానికి దేవుడు దూరం చేసి మనల్ని దేవునికి దగ్గరగా చేసుకుంటాడు. అండ్ వాక్యం చదివినప్పుడు వాక్యం మన హృదయంలోకి వెళ్ళి పాపం చేయకుండా మనల్ని అడ్డగిస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. సిస్టర్ ప్రేమను బట్టి అందరూ లేచినప్పుడు ప్రతి మాటను బట్టి మీరందరూ కూడా కళ్ళు మూసుకొని అన్నిటికీ ఆధారమైన వందనాలు తండ్రి. కృప చూపు తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగో మేము ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనక ఆయన మా కార్యమును సఫలపరిచే దేవుడైనా, నమ్మదగిన ప్రేమమయుడైనా, కృప చూపు దేవుడైనా, యేసు రాజా మీకు స్తోత్రాలు. యేసు రాజా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు. అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే యోగ్యత, స్వతంత్రత ఇచ్చిన ప్రభువా నీకు వందనాలు. చిరకాలము నాతో ఉంటానని, క్షణమైనా వీడిపోలేనని, నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమై ఉన్నామని పాడు. ఆనందగానమునే పాడనా, ఆనందగానమునే పాడనా, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్నా అనుబంధమే, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్నా అనుబంధమే.
సృజనాత్మకమైన నీ కృప చాలును, నే బ్రతికున్నది నీ కోసమే. సృజనాత్మకమైన నీ కృప చాలును, నే బ్రతికున్నది నీ కోసమే. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. యేసయ్యా యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నే అలయక నడిపించెను. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. అందరూ చప్పలు కొడుతూ నా స్నేహమో సంక్షేమమో నీవే ఆరాధ్యుడా. జీవజలముగా నిలిచావని, జలనిధిగా నాలో ఉన్నావని, జనులకు దీవెనగా మార్చి జగతిలో సాక్షిగా ఉంచావని. ఉత్సాహగానం ఉత్సాహగానము నే పాడనా, ఉత్సాహగానము నే పాడనా. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని. ఇది చాలును నా జీవితాంతము, ఇలా నా కన్నీయు నీవే కదా. ఇది చాలును నా జీవితాంతము, ఇలా నా కన్నీయు నీవే కదా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. యేసయ్యా యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణ నన్ను నీడగా వెంటాడెను. నీ అలయక నడిపించెను. అందరూ చప్పలు కొడుతూ నా జీవమా, నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. ఉజ్జీవంతో నా స్నేహమో సంక్షేమమో నీవే ఆరాధ్యుడా. నా జీవమా, నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. నా స్నేహమా, నా స్నేహమా, సంక్షేమమా, నీవే ఆరాధ్యుడా. నీవే ఆరాధ్యుడా, నీవే ఆరాధ్యుడా. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రే నీకేనయ్యా. ఆరాధన ఆరాధన
మాటలో ఎంత శక్తి ఉన్నది. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. రెండు చేతులు పైకెత్తి ఆరాధన ఆరాధన. అబ్బా తండ్రే నీకేనయ్యా ఆరాధన యేసయ్యా. ఆరాధన. అబ్బా తండ్రే నీకేనయ్యా యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. ఆరాధన ఆరాధన. రెండు చేతులు పైకెత్తి పాడండి. ఆరాధన మరొకసారి ఆరాధన. ఆరాధన దేవుని శక్తి. ఆరాధన మరొకసారి ఆరాధన. ఆరాధన మా బలమా ఆరాధన నీకేనయ్యా. ఆరాధన ఆరాధన. అబ్బా తండ్రే నీకేనయ్యా. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. Thank you, Lord. Hallelujah. నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవు, మీరు నా సొత్తు అని పిలుస్తున్న దేవుడు. Thank you, Lord. Hallelujah. థ్యాంక్ యూ లార్డ్. నేను మీకు తండ్రిని, మీరు నా బిడ్డలంతే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అందరూ కూడా మోకరింపులో కొద్దాం. అందరూ కూడా అలా మోకరించి ప్రార్థన చేసి ప్రభుకి ఆరాధన సమర్పిద్దాం. థ్యాంక్ యూ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అందరూ కూడా మోకాళ్ళ కొద్దాం. అందరూ కూడా మోకాళ్ళ కొద్దాం. హల్లెలూయా. నమ్మదగిన యేసు, నమ్మదగిన యేసు, నమ్మదగిన యేసు, నమ్మదగిన యేసు. సాయంత్రాలు నీతో సమయం గడుపుటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు డాడీ. మీకు స్తోత్రాలు. వందనాలు 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 ప్రభు. అయ్యా మేము మీ విలువైన సమయాన్ని ప్రభా, నీ విలువైన రక్తం మమ్మల్ని సంపాదించుకున్న నీ సన్నిధిలో గడుపుతున్నాము డాడీ. మీకు స్తోత్రాలు ప్రభు. యేసయ్యా మా ప్రార్థన మనవులన్నీ కూడా ఈ 6 దినాలు బట్టి చేస్తున్న ప్రార్థన మనములు వింటున్న తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. మరొకసారి ప్రార్థన చేస్తున్నాము డాడీ. ఈ 6 దినాలు బట్టి నీ బిడ్డలు ప్రభువా నాయన అంగలారుస్తున్నారు, మొర్ర పెడుతున్నారు ప్రభువా. నీకు వందనాలు నాయనా. కుటుంబాల కోసం, వ్యక్తిగత జీవితాల కోసం నాయనా, వివాహాల కోసం, చదువుల కోసం, ఉద్యోగాల కోసం, ఆర్థిక పరిస్థితుల కోసం, కుటుంబ అవస్థల నిమిత్తము అన్నిటినీ ప్రభువా నాయనా చేయగల సర్వశక్తిమంతుడవు నీవు ఒక్కడవే డాడీ. మీకు స్తోత్రాలు. మేము అడగక మునిపే మా అక్కరలు తెలుసుకున్న తండ్రి,
ఇదిగో అందుకే మత్తయి సువార్త 6:33 ప్రకారంగా నీ నీతిని వెతకాలని, నీ రాజ్య వారసులుగా మేము తీర్చబడాలంటే ఇదిగో ప్రభువా ఈ ఉపవాస కూడికల ద్వారా నీకును మాకును ఉండే నాయనా అడ్డునంతటినీ కూడా యేసు నామములోనైనా మా జీవితంలో తొలగించండి అయ్యా. మీకు వందనాలు. సంపూర్తిగా ప్రభువా ఏ విషయంలో అయితే నాయనా కొన్ని విషయాల్లో మేము జయించలేకపోతున్నామో ఇదిగో నాయనా పరిస్థితులు బట్టి మా జీవితంలో నాయనా విజయాన్ని మాకు అందించండి డాడీ. మీకు వందనాలు నాయనా, మీకు స్తోత్రాలు. ఇది కాదు నాయనా, మమ్మల్ని పిలుచుకున్న దేవుడు, ఏర్పాటు చేసుకున్న దేవుడు, నీ విలువైన రక్తం చేత మమ్మల్ని సంపాదించుకున్న దేవుడు. ఇదిగో మా భారతదేశం కోసం ప్రార్థన చేస్తున్నాం, అధికారుల నాయకుల కోసం ప్రార్థన చేస్తున్నాము డాడీ. మీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రభు గ్రామాల కోసం ప్రార్థన చేస్తున్నాము. ఇదిగో మేము తెలుసుకున్న ఈ రక్షణ భాగ్యాన్ని, యేసే నిజమైన దేవుడన్న సత్యాన్ని ప్రభువ అనేకులు తెలుసుకోవడానికి సహాయం చేయండి. దానికి మేము చేయవలసిన పనేంటో కూడా ప్రభువ ఆ ధైర్యము సామర్థ్యమును మాకు అనుగ్రహించండి ప్రభువ. నీకు వందనాలు అయ్యా. ఇన్ని రోజులు ప్రభువ ఏ విషయంలో అయితే నిన్ను ఆయాసపరిచాము, ఏ విషయంలో అయితే నిన్ను దుఃఖపరిచామో ప్రభువ అయ్యా, ఈ 7 రోజుల ఉపవాస కూడికల ద్వారా మళ్ళీ అది జరగకుండా ప్రభువ ఒక నిజమైన తీర్మానము కలిగి ఎల్లవేళలా ప్రభువుని సంతోషపరచాలని, ఎల్లవేళలా ప్రభువుని ఆనందపరచాలని, ఎల్లవేళలా ప్రభు సన్నిధిలో ఉంటే వచ్చే ధన్యత ఏదని గ్రహించిన ప్రభువ అయ్యా, అన్నిటిని బట్టి మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మాకు ఇచ్చిన కుటుంబాలను బట్టి, మాకు ఇచ్చిన బిడ్డలను బట్టి, మీకు కలిగి ఉన్న సంపదను బట్టి, మాకున్న స్థితిని బట్టి, మాకు ఇచ్చిన కృపను బట్టి, మాకు ఇచ్చిన నిరీక్షను బట్టి, మాకు ఇచ్చిన నెమ్మదిని బట్టి, మా మీద చూపిస్తున్న కృపను బట్టి, మా మీద చూపిస్తున్న ప్రేమను బట్టి, మమ్మల్ని క్షమిస్తున్న దాన్ని బట్టి, అన్ని విషయాల్లో మమ్మల్ని భరిస్తున్న దాన్ని బట్టి, అనుదినము మమ్మల్ని మోస్తున్న దాన్ని బట్టి, అన్ని విషయాల కోసం నీకు వందనాలు చెల్లిస్తున్నాడు. అన్ని విషయాలు ప్రభు నాయనా, బయటికి వెళ్ళి వాడు క్షేమంగా ఇంటికి వస్తున్నాడని నమ్మకం లేదయ్యా నాయనా. మా రాకపోకలు ఎందుకు నీ కాపుదల మాకు ఇస్తున్నావు ప్రభువ నాయనా. మేము తినే ఆహారాన్ని దీవిస్తున్నావు ప్రభువ. మా కష్టాల జీతాన్ని నువ్వు ఆశీర్వదిస్తున్నావు ప్రభువ. అన్ని విషయాల్లో కూడా మమ్మల్ని ఎక్కడగా నాయనా స్తోత్రం, తోకల్లా కాదు తలగానే మమ్మల్ని ఉంచుతున్నావు.